హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. సింపుల్గా ఎగ్ తవా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తారండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసుకొని స్కిన్ తీసేసి మధ్యకు కట్ చేసుకొని ఇంక ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకున్నానండి. తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇది ఒక స్టార్టర్ లాగా ఈవినింగ్ టైంలో తినొచ్చండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది, క్విక్గా కూడా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో. చూసారా అండి, టర్న్ చేసి మరీ చూపిస్తున్నాను. వెనక వైపు కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇంక ఇలా ఫ్రై అయిన ఎగ్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇంకా అదే ప్యాన్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా చక్కగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పెడితే నా భర్త చాలా ఇష్టంగా తింటారండి. వీటిపైన ఉల్లిపాయల్ని సన్నగా తరిగి స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్గా అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. అంతే, సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.